చెప్పండి. అదే ఎంటర్టైన్మెంట్ నా లైఫ్, నా పాస్ట్, నా సినిమాలు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. మీరు మళ్ళీ అక్కడికి ఎందుకు అంత మంచి లైఫ్? మీ చిన్నప్పుడు గోల్ ఏంటి అసలు? ఫుట్బాల్లో డైరెక్ట్ గా ఒక కిక్ కొడితే డైరెక్ట్ గా గోల్లో కొట్టాను. నా గోల్ కొట్టాను నేను. మళ్ళీ ఫుట్బాల్ దగ్గర ఆగిపోలే. అంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటారు కదా. చిన్నప్పుడు చెప్తారు కదా, ఐ వాంట్ బికమ్ సైంటిస్ట్ మ్యామ్, ఐ వాంట్ బికమ్ మాస్టర్ నాట్ పోలీస్. అవన్నీ ఆ టైంలో ఏదో ఒకటి మాట్లాడిపించాలి, ఏదో ఒకటి కొంచెం ఎక్స్పోజర్ తీసుకురావాలి, అవగాహన కలిగించాలి అని మాట్లాడతారు. అప్పుడు రకరకాల ఆన్సర్లు వస్తుంటాయి కదా. నాకు 3-4 ఆన్సర్లు వచ్చిండే అనమాట చిన్నప్పుడు. అదే ఆస్ట్రోనాట్ ఏదో చెప్పినట్టు అప్పుడు బాగా డిస్కవరీలో ఆ ప్రోగ్రాంలో ఇవి చూస్తూ ఉంటాం, అంతరిక్ష ప్రోగ్రాంలో అప్పుడు వచ్చేలే. డెడికేషన్ అలా ఉండేది. అప్పుడు చిన్న స్కూల్లో పైకి వెళ్దామని కాదు, పైకి వెళ్ళి అక్కడే స్పేస్ స్టేషన్ లో ఉందాం అనుకున్నా, ఏదో చేద్దాం అనుకున్నా అప్పుడు చిన్నప్పుడు. తర్వాత అర్థమైంది దానికి మన దగ్గర అంత లేదు విషయం, దానికి పుస్తకాలు చదివే ఓపిక లేదు. 2 పేజీలు తిరగానే రేపు నిద్ర వచ్చేసేది. నా స్లీపింగ్ పిల్ పుస్తకాలు స్కూల్లో 2 పేజీలు తిరగాయి కానీ నిద్ర వచ్చేసేది. ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లా, తిప్పుతుంటే నిద్ర రావట్లా. ఇంకా 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 తెలుసుకోవాలి, ఇంకా ఏం జరిగింది అని నిద్ర రావట్లా ఇప్పుడు. ఇప్పుడు మీరు అక్కడ ఉంటున్నారు కదా ప్రెసెంట్ ప్లేస్ లో, మీకు కంఫర్టబుల్ గానే ఉంటుందా మొత్తం? చాలా. అదంతా మీరే కట్టుకున్నారు అవన్నీ? కొంతవరకు, చాలా వరకు, ఎంతో వరకు. మీకు భయం మీద ఒక్కళ్ళు ఉండడం వల్ల నైట్ టైం? ఎందుకు? ఏమైనా వస్తే యానిమల్స్ వస్తాయి, వస్తే ఏమైనా అయితే మీకు అయ్యిద్ది. అదే అయితే ఏదైనా అయింది కదా. నాకు భయం అనే దానికి నాకు ఏమో నా డెఫినేషన్ సినిమాటిక్గా చెప్పాలో తెలియదు కానీ బేసికలీ నా చావు ఇప్పుడు లేదు అన్న సంగతి నాకు ఎలాగో అలాగా నాకు తెలుసు. దానికి ఇప్పుడు క్లారిటీ ఇవ్వు ఎలాగని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంక దేనికి భయం? నాకు చావే లేదు అన్న సంగతి క్లారిటీ ఉంది ఏదో ఏదో విధంగా నాకు పర్సనల్లీ. ఇంక దేని చూసి భయపడాలి? సరే పాము వచ్చింది అనుకున్నాం, ఎగ్జాంపుల్, వస్తుంది వెళ్ళిపోద్ది, కాటిద్ది. ఎందుకు కాటేస్తుంది? దానికి పని లేదా? ఏం మనుషులు చూస్తే కాటేసింది? ఎవరు చెప్పారు? చాలా మంది సినిమాలో చచ్చిపోతారు కదా. అది సినిమాలో పాము కాటేస్తే చచ్చిపోయే సీన్ ని నువ్వు పాముకి డైరెక్ట్ గా కనిపిస్తే అదే పని. పాము చూస్తాను ఇంకా ఎలాగని కాటేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఇంకేం పని లేదు దానికి. అంటే చాలా మంది భయపడి పరిగెత్తుంటారు డిస్కవరీ ఛానల్లో. ఇప్పుడు ఎందుకులేండి పాముల స్టోరీ. నాకు బేసికల్లీ నాకు వైల్డ్ యానిమల్స్ కి అసలు ఇష్యూయే లేదు. ఇక్కడే కాదు, కొన్ని రకరకాల ఎక్స్పీరియన్స్లు కొన్ని ఇన్ ద పాస్ట్ ఇష్యూయే లేదు. ఐఎమ్ ఓకే. ఇక్కడ ఉండక ముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ప్లేస్ ఇంకొక చోట ఇలాగే ఉండేవాళ్ళు. ఇంకొక చోట ఇంకొక ప్లేస్, ఇంకొక చోట. హైదరాబాద్ లోనేనా? కాదు, వేరే ప్లేస్. ఇట్స్ ఓకే. ఇప్పుడు అవేంటి, ఇప్పుడు అడ్రస్లు అన్ని ఎందుకండి, ఇంకో ప్లేస్. అక్కడ నుంచి ఇక్కడికి ఎలాగొచ్చారు? ట్రైన్లో. మరి అవన్నీ సామాన్లు? ఏం సామాన్లు? అవన్నీ కట్టుకునేవి, కర్రలు అవన్నీ. అంటే ప్రతి చోట ఇదే డిజైన్ ఇలాగే ఉంటుందని మీరు ఎట్లా అజ్యూమ్ చేస్తారు? వేరే డిజైన్స్ కడతారా మీరు? అక్కడ ఏం దొరుకుతాయో అక్కడ ఉన్న రిసోర్సెస్ తోటే. సంబడీస్ ట్రాష్ ఇస్ సంబడీస్ ట్రెజర్ అంటారు. ఒకళ్ళకి చెత్త ఇంకొకరికి పనికి రావచ్చు. వాటిలోనే ఉండటానికి బేసిక్ థింగ్స్ నాకు కావాల్సినవి. ఒక చిన్న షేడ్ ఉంటే చాలు, అంతవరకు నుంచి స్టార్ట్. మీకు ఎక్కడ దొరుకుతాయి అవన్నీ? కొంచెం కళ్ళు తెరిచి రోడ్డు పైన వెళ్తే చాలా చాలా విచిత్రమైన ఐటమ్స్ దొరుకుతాయి. ఒకళ్ళకి పనికిరావు, ఒకళ్ళకి పనికి వస్తాయి. కొన్ని పారేసుకుంటారు, కొన్ని దొరుకుతాయి, కొన్ని రకరకాలుగా ఉంటాయి. అలాగని చెప్పి నేను చెత్త ఎరుకునేవాడిని కాదు. నాకు కావాల్సినవి అక్కడ ఉన్నవి, నాకు పనికొచ్చేవి ఉంటే దాన్ని నేను మౌల్డ్ చేసి వాడుకుంటా, అంతే. మీకు మీరు ఒక్కళ్ళే కట్టుకుంటారా అవన్నీ? ఎవరు హెల్ప్ తీసుకోరా? ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు హెల్ప్? ఎవరు చేస్తారు? అసలు వేరే వాళ్ళు అవసరం నాకెందుకు? నేను సెల్ఫ్ సస్టైన్డ్ ఇండిపెండెంట్ పర్సన్ని. వేరే వాళ్ళ హెల్ప్ నాకెందుకు? నేను అడుక్కుంటున్నాను, నాకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నా తమ్నైల్స్ లో ఉన్నట్టు. ఎవరైనా ఎప్పుడైనా చూసారా? సరే వేసారు, తమ్నైల్స్ వేసారు, సరే ప్రూవ్ చేయండి. ఏదైతే తమ్నైల్స్ వేసారు. ఇన్కమ్ నాకొద్దు. ఎక్కడున్నాయి డబ్బులు? అసలు ఇన్కమ్ జేబులో రూపాయి ఉందా? ఇప్పుడు మీరు రేపు పొద్దున్న టీ తాగాలంటే ఇన్కమ్? రేపు పొద్దున్న వచ్చి చూడక్క తెలుసుద్ది. టీ తాగి నేను టీ తాగను ఫస్ట్. మరి అసలు ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడుగుతా. కాఫీ తాగుతా. కాఫీ ఎక్కడ దొరుకుతుందో అక్కడ. మరి కాఫీ కొనుక్కోవాలని ఏమైనా కొనుక్కోవాలంటే మనీ కావాలి కదా. ఇంత క్రియేటివ్ క్వశ్చన్స్ తోటి ప్రపంచానికి ఏంటక్క ఉపయోగం? ఇప్పుడు ఫోన్ లో బ్యాలెన్స్ చేయించుకోవాలి, మరి డబ్బులు కావాలి కదా. నువ్వు రీఛార్జ్ చేసి అదే అంత కన్సర్న్ ఉన్నప్పుడు నువ్వు చేసే కాదండి. మీకు ఇన్కమ్ ఎలా జరుగుతుంది అక్క? వదిలే అక్క. ఇల్లీగల్ పనులు చేయట్లేదు, జనాలకి ఇబ్బందిగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయట్లేదు. ఏమన్నా ఉంటే జ్యుడిషియరీకో, లా అండ్ ఆర్డర్కో, లోకల్ బాడీస్కో సంబంధించిన వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు ఎవరికి లేని బాధ యూట్యూబర్స్కి ఎందుకు? ఎవరిచ్చారు వీళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ?
అంతొద్దు, పర్వాలేదు, మీకు వర్కౌట్ అవుతుందా పని చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నా మీద బురద జల్లి అదే అడిగి ఆ తమ్మునేలు ఏంటి ఈ తమ్మునేలు ఏంటి, అసలు ఎందుకు ఓజోన్ పొరకు బొక్క పెట్టావు అక్క అంటే ఏం చెప్తావు నువ్వు? నేను పెట్టలేదు కదా. అది మరి వాళ్ళు ఏదో తమ్మునేలు వేసేస్తే నేను ఎట్లా చెప్తాను? వాళ్ళు వ్యూస్ కోసం అది ఆ క్లారిటీ ఉంది కదా, నాకు క్లారిటీ ఉంది మీ కదా. కోపం రాదా అలాంటివి చూస్తే? అవన్నీ లేనిపోని thumbnails ఎందుకు వస్తుంది? అవి మీరు చేయలేదు కదా, చేయలేదు చేసామంటే ఎందుకు వస్తుంది? మీతో పాటు ఒక కుక్క ఉంది కదా, అది ఎప్పటి నుంచి పెంచుకుంటున్నారు? అది వచ్చినప్పటి నుంచి. అది మీ దగ్గర ఉంటుందా? నేనే ఉండమని చెప్పలేదు, మెల్ల చేయనేసి కాలర్ వేసి నేను పెట్టింది కండిషన్స్ ఏం లేవు. ఏమో అదైతే వెళ్ళట్లా, మరి అక్కడే ఉంటుంది. మీ దగ్గరే ఉంటుంది, దాన్ని కూడా మీరు పెంచుకోవాలి. ఎప్పుడు ఏంటి పెంచుకోవాలి? కండిషన్సే లేవు అంటే మళ్ళీ పెంచుకోవాలంటే ఏం ఉండవు. అది వెళ్ళిపోతే పోతే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా మనసు పడ్డారా ఎవరి మీద? అదే లవ్ అప్పుడు మనం కలిసి ఉండాల్సింది అనుకుంటా, కొంచెం టైం మేనేజ్మెంట్ మిస్ మేనేజ్, అప్పుడు కలిసి ఉండాల్సింది. అప్పటికి పసిబిడ్డనే నేను చెప్పేది అదే చెప్తున్నా, అంటే నేను అంటే ఎగ్జాక్ట్ గా అదే ఏజ్ లో ఎగ్జాక్ట్ ఇదేం కాదు, నీలాంటి నాలాంటి ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ లో ఉన్నలాంటి అప్పుడు కలిసి ఉండాల్సింది అంటున్నాను బేసికలీ. యా, అంటే మీకు ఒక అమ్మాయి నచ్చాలంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అమ్మాయిలో అమ్మాయితనం ఉండాలి, ఆడతనం. మీకు ఎలా తెలుస్తుంది ఆడతనం? ఇప్పుడు మనం బేసికలీ సైకాలజిస్టులం కాదు, సైకియాట్రిస్టులం కాదు, అదేంటది బాడీ లాంగ్వేజ్ స్పెషలిస్ట్లు ఏవో ఉంటాయి కదా పేర్లు, కాదు. అదే అమ్మాయి గురించి మాట్లాడి నేను ఎవరు? అమ్మాయి అంటే బ్రహ్మ పదార్థం, ఆడ మగారు, ఎందుకు కాంప్లికేట్ చేస్తారు? కాదండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు లవ్ చేస్తారు కదా స్కూల్లో, మిమ్మల్ని ఎవరు లవ్ చేయలేదా? మిమ్మల్ని ఎవరు లవ్ చేయలేదా? ఏమో చాలా చేశారు, ఎక్కువ ఇట్లా చేశారా మీరు? ఏమో ఇప్పుడు నాకు ఇంట్రెస్టే లేదు ఆ టాపిక్స్. లవ్ మీద మీ ఒపీనియన్ నార్మల్ చిన్న మా యువత కోసం. యువత కోసం లవ్ మీద ఒపీనియన్. అసలు లవ్ అంటే ఫస్ట్ ఫండమెంటల్ డెఫినేషన్ ఏంటి? లవ్ అంటే డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ చెప్పాక లవ్ అంటే ఏంటి అసలు? ఏదైతే అనుకుంటా తెలుగులో చెప్పు, ఇంగ్లీష్లో చెప్పాక. లవ్ టూ పీపుల్ లవింగ్, మ్యారేజ్ డూయింగ్, సినిమాలో సీయింగ్ అంతే. దానికి పేరు వేరే ఉందిగా, మ్యారేజ్, లవ్ మ్యారేజ్. కాదు కాదు, లవ్ అంటే నీకు అర్థమైన, సరే మీకు అర్థమైన శ్రీవిద్య గారు ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? ఇద్దరు మనుషులు చచ్చిపోయే వరకు విడిపోకుండా కలిసి ఉండడం. నువ్వు చచ్చిపోయే వరకు అనే క్లాజ్ ఉందా? దానికి కూడా కండిషన్ ఉందా? విడిపోకుండా ఉండే మళ్ళీ కండిషన్ క్లాజ్ ఉందా? ఉందా అని అడుగుతున్నా. క్లాజ్ అంటే క్లాస్ కండిషన్ ఉందా? ఉండాలి అనే రూల్. కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే మళ్ళీ వేరే ఆ కమిట్మెంట్ కాదు, ఇద్దరు కలిసి ఉండాలన్న కమిట్మెంట్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి? ఓయే రూమ్లోకి వెళ్ళేదాకా ఉన్న కమిట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటే బండి మీద వెళ్ళటమే కష్టం అవుతున్న రోజుల్లో కమిట్మెంట్ లవ్. హైదరాబాద్ నెంబర్ 2 ఇండియాలో, తెలుసా? ఆరే పేపర్ చూడక్క, హైదరాబాద్ నెంబర్ 2. హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు సీతారామం సినిమాలో లాగా ట్రూగా లవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి. అందుకనే సినిమాలో కూడా అదొక పీరియడ్, టైం పీరియడ్, అదొక కాలం అని చెప్పి ఇమాజినరీ సిచ్యువేషన్ లో చూడటానికి అంత బ్యూటిఫుల్ గా ఉందిగా. ఇప్పుడు అట్లా ఇన్స్టెంట్ కాఫీ అంటే ఇన్స్టెంట్ కాఫీ తాగడం, అది కూడా కాఫీయే. ఫిల్టర్ కాఫీ చేసే పద్ధతి తెలుసా? తెలీదా? కాఫీ చికోరీ పర్సెంట్, దాంట్లో 30, 60 ఉంటాయి, 70, 30 అట్లా కాఫీ పౌడర్ ఉంటుంది. దాన్ని కాఫీ ఫిల్టర్ రకరకాల షేపుల్లో సైజుల్లో ఉంటాయి. రాత్రి అంతా వేడి నీళ్ళలో మరిగించి ఒక్కొక్క డ్రాప్ ఆవిరిలో నుంచి కలెక్ట్ అయిన సోకాల్ డికాక్షన్లో కాఫీకి ఇట్లా బటన్ నొక్కితే ఎస్ప్రెసోలో వచ్చే కాఫీకి డిఫరెన్స్ లేదా కదా? సీతారామంలో ఆ ప్రాసెస్, పరిచయం, అక్కడి నుంచి సోకాల్డ్ ఏదో ఒక ఫేజెస్, ట్రాన్సిషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఆర్గానిక్గా ఫోర్స్ఫుల్గా వెళ్ళి 3 స్టెప్ ఆథెంటికేషన్, పరిచయం, ఏదో వాటెవర్, సెకండ్ బుకింగ్, వాటెవర్, ఇట్లా 1, 2, 3 స్టెప్స్ బాగున్నాయా? లేదంటే ఆ జర్నీ, ఆ బ్యూటిఫుల్ ఆ ఫేజెస్ ఆఫ్ లవ్, ఆర్గానిక్ బడ్డింగ్, బ్లాసమింగ్, ఈ రేంజెస్ ఉన్నాయి కదా. ఆ ట్రావెల్, తెలుసుకోవటం, ఆ విరహం, గ్యాప్, ఏముద్దా? అవన్నీ సినిమాలో చూడటానికి సరిపోద్దా? రియల్ లైఫ్లో అట్లా కాదు. 1, 2, 3 బటన్స్ కథం, కేల్ కథం, దుకాన్ బంద్, మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ వదిలించుకోవటానికి ఒక ప్రాసెస్, మళ్ళీ ఇంకొక దాన్ని తగులుకోవడానికి, ఇంకోటి తగులుకోవడానికి. అందరికీ జనరలైజ్ వెళ్ళిన వాళ్ళని బ్లేమ్ చేయడం ఏం లేదు. ఒక్క చేతితో సౌండ్ రాదు కదా, చప్పట్లు కొట్టలేం కదా, ఇద్దరు కలవాలి కదా.
అంత మరీ ఇంట్రెస్ట్ లేకుండా అందరం రారు కదా. జీవితంలో నిజంగా అంత ప్రేమించే వాళ్ళు ఓయో రూమ్ కా తీసుకెళ్తారు. జీవితాంతం కలిసి ఉండటానికి ప్రేమ పేరు చెప్పి ఓయో రూమ్ కా వెళ్తారు. అదేదో చిట్టు చాటుకు అదేదో చేస్తారు, నాకు కూడా తెలియదు. ఆ కారులో ఏదో చేస్తారు, నాకు తెలియదు సార్, క్లారిటీ ఉండదు, నేను చూడను. అంత ప్రేమించే వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఉండాలి, పర్సన్ ఎట్లా చూసుకోవాలి. సీతారాముల్లో కూడా ఇప్పుడున్న ప్రజెంట్ డే సో కాల్డ్ లవ్లో ఓయో రూమ్ అయితే లేదు సీతారామంలో. వకీల్ నేను ఓల్డ్ స్కూల్, నాకు అర్థం కావు ఇట్లాంటివన్నీ. మనం మేబీ ఆ టైం పీరియడ్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీకు బడ్డింగ్ బ్లాస్మింగ్ అంటే ఇష్టం, అందులో చెప్పారు కదా సోకాల్. బాగా క్యాచ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు చెట్ల దగ్గర ఉంటారు కదా, ఎప్పుడైనా లవర్స్ వచ్చారు అటువైపు లోపలికి చెట్ల దగ్గరికి? నాకేం పని, నేను వాచ్మెన్, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు. మేమంటే మీరు బయట కూర్చొని కాఫీ తాగుతుంటే ఇద్దరు అలాగే చెట్లలోకి వెళ్తున్నారు, ఎప్పుడైనా గమనించారు? చాలా సార్, చాలా మంది చూస్తుంటారు. చూసి ఇప్పుడు రోడ్డు పైన నడుస్తుంటే కుక్క ఏదో గలీజ్ పని చేస్తుంటది, దాన్ని చూస్తా ఎంజాయ్ చేస్తావా? యా బాగా గలీజ్ చేస్తుంది అని చెప్పి చూస్తా ఎంజాయ్ చేస్తావా? నేను దాంట్లో గలీజ్ పని చూడను, కుక్క అని చూడను, అది దాని నేచర్ కాల్, వదిలేసి వెళ్ళిపోతాను నేను. ఇది కూడా వాడికి అకృతి, అది కుక్క, ఇది చెత్తగార్చి కుక్క అని లైట్ తీసుకుని వెళ్ళిపోతాను అంతే. ఒకప్పుడు మరి సిచ్యుయేషన్స్, ఒక్కొక్కసారి అమ్మాయి సేఫ్టీ, కొన్ని సిచ్యుయేషన్స్, అవన్నీ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆల్ దాట్. నేను చేయగలిగిన పరిధిలో, నేను రియాక్ట్ అవ్వాల్సిన పరిధిలో కరెక్ట్ వాట్ ఎవర్ అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఏమైనా జరగచ్చు. అర్ధరాత్రి ఒంటరిగా దొరికితే రోడ్డు పైన వేరే వాళ్ళు, నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే, వాడు ప్రాపర్ క్రిమినల్ అయి ఉంటే ఏమైనా జరగచ్చు. ముందు వాళ్ళిద్దరు సేఫ్టీ గురించి ఆలోచిస్తాను. అమ్మాయిని సెపరేట్ చేసి వీక్ అని ఫ్రేమ్ చేయాల్సిన పాయింట్ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలే స్ట్రాంగ్ ఉంటారు తెలుసా ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో. అబ్బాయిలు మాట్లాడరు. రోడ్డు పైన ఏమైనా ఇష్యూ అయితే తెలుసు కదా, అమ్మాయిలు ఉన్నంత స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకొని అంత ఫాస్ట్గా అంత దూరం వెళ్ళిపోయి ఫాస్ట్గా ప్రాసెస్లో అంతా అట్లా అయిపోవాలి. ప్రాసెస్లో అన్నీ కొంచెం టైం ఇవ్వండి, కొంచెం జర్రంత హ్యాండ్ బ్రేక్ వేసి జర్రంత పార్క్ చేసి రిలాక్స్ అయ్యి అసలు ఏం జరుగుతుంది కొంచెం ఆలోచించడానికి టైం లేదే. పరిగెత్తాలి చేసాలి. ఆడి కెమెరా పెట్టాడు, మనం పెట్టాలి, ఆడికి వచ్చినట్టు కూడా మనకు వచ్చినట్టు అడిగారు. ఏంటది? కొంచెం లైఫ్ని ఏది బాగుంది, నీకు ఏది నచ్చుతుంది, ఏది చేయగలవు కొంచెం నేర్చుకోవాలి. లెర్నింగ్ పైన ఎవరు ఆలోచించరు, ఏమేమి నేర్చుకుంటున్నాను ఎవడు ఆలోచించడు. ఆడది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఆ కలర్ తీసుకున్నారు, ఈ కలర్ తీసుకున్నారు, ఆడది ఒకటి ఉంది, నాకు రెండు. ఎందుకు కాంపిటీషన్? ఎవరితోటి కాంపిటీషన్? ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారు కదా లవ్ గురించి, అది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా శ్రీ విద్య, నాకు ఇంట్రెస్ట్ లేదు, నీ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు, లవ్ పైన అసలు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎంతో బేసికలీ నేను ఒకసారి కూడా పెళ్లి చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం కూడా లేదు. నీ మీద నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే ఇంట్రెస్ట్ లేదు, వదిలేసే టాపిక్. సార్ అలా కాదండి, ఇప్పుడు మిమ్మల్ని వచ్చే ఒక అమ్మాయి మీరంటే ఇష్టం, మీ వీడియోస్ చూసి మీ ఫ్యాన్, ఒక ఆమె వచ్చి మీరంటే ఇష్టం, మీతోనే ఉండిపోవాలనుకుంటున్నా అంటే ఏం చెప్తారు? రాంగ్ నెంబర్. ఫోన్ చేయాలి డైరెక్ట్ గా వచ్చింది. అదే అప్పుడే రాంగ్ నెంబర్, నేను అతను కాదు. అసలు ఆమె దగ్గర మీ నెంబరే లేదు. ఓకే, అలా అర్థమైందా? ఓకే, నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. పక్కెళ్ళి నాకంటే అందగాడిని, నాకంటే నీకు బాగా వర్కౌట్ అయ్యేది చాలా ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూసుకోమ్మా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాను.